అంటే ఊర్ధ్వముఖ చలనం. ఏదో వినాయకుడికి పార్వతీ పరమేశ్వరులతో అనుబంధం ఎలా ఉంటుందో అన్ని దేవతా స్వరూపాలకి ఉన్నటువంటి తల్లిదండ్రులతో అనుబంధం అలా ఉండదు. అది మారుతుంది ఒక్కొక్క కాలంలో. అది ఆరోహణ ప్రక్రియ యందు ఎవరు తల్లిదండ్రులుగా ఉన్నారో వాళ్ళు అలా అనిపించుకున్నందుకు భగవంతుని ఎందు చేరిపోతారు. అదే వినాయకుడికి పార్వతీ పరమేశ్వరులతో అలా ఉండదు. ఎందుకనంటే అవన్నీ పరబ్రహ్మస్వరూపాలే. అవి వైభవాన్ని ఆవిష్కరింపజేస్తాయి. అదే రామావతారం, కృష్ణావతారం, వెంకటేశ్వరావతారం దగ్గరికి వచ్చేటప్పటికి తల్లిగా వకుళమాత ఉన్నా, తండ్రిగా దశరథుడున్నా, తల్లిగా కౌసల్య ఉన్నా అది వాళ్ళ అభ్యున్నతికి కారణమవుతుంది తప్ప ఇప్పుడు వాళ్ళకొక గుడి కట్టి ఏదో పూజ చేస్తే వాళ్ళు అనుగ్రహించే దేవతా స్వరూపాలు అవుతారని నిర్ధారించడం మాత్రం సాహసం. కాబట్టి ఏమైంది అంటే ఆవిడ చిట్ట చివరికి ఈ మాట చెప్పి ధరణీదేవి దగ్గరికి వెళ్ళింది. ధరణీదేవి అడిగింది, ఎవరమ్మా వెంకటేశ్వరుడు, అసలు ఎక్కడుంటాడో, ఆ పిల్లాడికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు నాకు చెప్పవలసింది అని అడిగింది. అడిగితే నేనే ఆయన తల్లిని అని చెప్పాలి. వెంకటేశ్వరుడైతే ఈమె మా అమ్మ అని చెప్పాడు. ఎందుకని? తన వాక్కు, తాను ఇచ్చిన మాట, తన ధర్మం తాను నిలబెట్టుకుంటాడు. లేకపోతే అమ్మని ఎలా చూడాలన్నది మనకు అర్థం కాదు. మనం అమ్మని ఎలా చూడాలో నేర్పడానికి ఆయన మనకు అలా నేర్పుతాడు తప్ప వకుళమాత మాత్రం ఏం చెప్పిందంటే నేను తల్లిని వెంకటేశ్వరుడికని ఆవిడ చెప్పుకోలేదు. ఆవిడేం చెప్పుకుందంటే ధరణీదేవితో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ దేవకీ జననీతస్య జనకః సూరనందనః, ఆయన యొక్క తల్లి దేవకీదేవి, ఆయన యొక్క తండ్రి శూరుని యొక్క కుమారుడైన వసుదేవుడు అంది. ఎక్కడైనా మళ్ళీ తల్లిదండ్రుల్ని చెప్పడంలో పొరపాటుగా అర్థం చేసుకుంటారేమో అని వసుదేవుడి తండ్రి పేరు కూడా చెప్పింది. చెప్పి జనకః శూరనందనః నిశాకర కులంతస్య, ఆయన పుట్టింది చంద్రవంశంలో పుట్టాడు. నామ్నా కృష్ణమితి స్మృతః, ఆయన పేరు కృష్ణుడు. ఇప్పుడు పాపములను పోగొట్టడానికి వచ్చాడు కాబట్టి వెంకటేశ్వరుడు అంటున్నారు. ఇప్పటికీ ఆయన పేరు కృష్ణుడే. ఆయన తల్లిదండ్రులు దేవకీ వసుదేవులే, అన్నగారు బలరాముడే, ఆయన యొక్క పేరు కృష్ణుడే అంటూ ఆవిడ వశిష్ఠగోత్రచోత్పన్నో నక్షత్రం శ్రవణం తథా, వశిష్ఠగోత్రంలో పుట్టాడు ఆయన, నక్షత్రం శ్రవణం నక్షత్రం అని చెప్పింది తప్ప ఎక్కడా నేను వెంకటేశ్వరుడి తల్లినని వకుళమాత చెప్పలేదు. పురాణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు అనుబంధాలని చెప్పేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఎంత పరాకుగా ఉంటుందో మనకి విషదం అవుతుంది. అంటే వకుళమాత ఇంకానే తల్లిని 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 అని పట్టు కూర్చుంటే మళ్ళీ ఏదో వరం అడిగి ఏదో భ్రాంతితో మళ్ళీ లోపల మనసులో కారణం ఉండిపోతే మళ్ళీ పుట్టవలసి ఉంటుంది. సనత్కుమారాచార్యుల వారంతటి వారు సుబ్రహ్మణ్యుడిగా రావాల్సి వచ్చింది. దేవసేనని జయించాలని కోరిక ఉండిపోతే త్రిపురారహస్యంలో చెప్పారు ఎందుకు వచ్చాడో ఆయన. మహాజ్ఞాని అయినటువంటి వాడు మళ్ళీ రావలసి వచ్చింది. కాబట్టి వకుళమాత కూడా యశోదాదేవిగా ఉండి కృష్ణం ముకుందం అని ఉంటే నందుళ్ళే అయిపోను. కృష్ణం ముకుందం తనయేతి మత్వా వృధా శరీరం పునరాగతం మమ అంది. కృష్ణుడు ముకుందుడని గుర్తెరగలేకపోయాను, మళ్ళీ తల్లిగా ఉండాలనుకుని వృధా శరీరంతో మళ్ళీ వచ్చానంది. ఈవిడ వైపు నుంచి ఇప్పుడు తెలుసుకుంది పరబ్రహ్మం అని, అందుకని ఆయన ఎందు ఐక్యం అవుతుంది. వెంకటేశ్వరుడి వైపు నుంచి ఆయన ఎప్పుడూ ధర్మాన్ని లోకానికి చూపించాలి. ఈశ్వరుడే లోకానికి ధర్మాన్ని చూపించకపోతే చూపించేవాడెవరు? రాముడు అవతారంగా వచ్చినా విష్ణు అయినా తండ్రి విషయంలో తండ్రి ధర్మాన్ని పాటించాలి, తల్లి విషయంలో తల్లి ధర్మాన్ని పాటించాలి, భార్య విషయంలో భార్య ధర్మాన్ని పాటించాలి, తమ్ముడి విషయంలో తమ్ముడి ధర్మాన్ని పాటించాలి. లేకపోతే రాముడు తల్లినే గౌరవించలేదు, మనం ఎందుకు గౌరవించాలంటాం? వెంకటేశ్వరుడు తల్లిగా నీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నానన్నందుకు తల్లిగా ఎంత గొప్ప గౌరవం ఇచ్చాడంటే, లోకంలో అమ్మ అన్న మాటకి పట్టాభిషేకం ఏమిటి అంటే ఒక్కటే. కొడుకు ఎంత గొప్పవాడు కానివ్వండి, అమ్మని మా అమ్మ మా దగ్గరే ఉంటోందండి అన్న కొడుకెవరో వాడు తుచ్చుడు, వాడు సంస్కారం లేనివాడు. అమ్మ మీ దగ్గర ఉండడం ఏమిటి? ఎంత పెద్దదైపోయినా మా అమ్మ నా దగ్గరే ఉంటోందండి ఇప్పుడు అనకూడదు. మా అమ్మ చేతి అన్నం తింటున్నానండి అన్నది. అమ్మ ఎంత పెద్దదైపోనివ్వండి, ఆవిడ వండి పెట్టిందా లేదా అన్నదానితో కూడా సంబంధం ఉండదు. అమ్మని మించిన దైవం లేదు. అమ్మ అనారోగ్యంతో మంచంలో పడుకునున్నా కొడుకు అన్నం తిన్న సమయాన్ని లెక్కలో పెట్టుకుని చెప్తుంది. వాడు కడుపు నిండా అన్నం తినలేదని దగ్గరికి పిలిచి చేయి పట్టుకుని, ఏ నాన్న అంత గబగబా తిన్నావు, బావులేవా ఆధరవులు, కడుపు నిండలేదా
అని వాడికి కొంచెం ఏదైనా ఓ 2 పళ్ళు పెట్టండి, వాడు ఇవాళ కడుపు నిండా తినలేదే అంటుంది. ఏం నాన్న మనసు బాగులేదా అంటుంది. అమ్మ అంటే అన్నం పెడుతుంది. వెంకటేశ్వరుడు లోకానికి అంతటికీ కూడా అమ్మని ఎలా గౌరవించాలో అనుకున్నాడు కాబట్టే వకుళమాతను ఎక్కడుంచాడు. వకుళమాతని మళ్ళీ వెళ్ళి ఎక్కడో ఉండమని చెప్పలేదు వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు ఏ ఆనందనిలయ విమానంలో ఉన్నాడో అక్కడే వకుళమాత కూడా ఉండి వంటశాలలోకి చూస్తూ ఉంటుంది. ఆవిడ కన్నాలుంటాయి, అందులోంచి చూస్తూ ఉంటుంది. చూస్తూ వెంకటేశ్వరుడికి వంట అమ్మ చేసి పెడుతోంది. అమ్మ చూసి, అమ్మ వంట వాళ్లతో చేయించి పెట్టడం అంటే అమ్మ చేసి పెట్టడమే. వాడు సరిగా పోపు పెట్టకపోతే అమ్మే లేచెళ్ళి పోపు పెడుతుంది. ఒరే అన్ని మిరపకాయలు వేయకరా మా అబ్బాయికి కారం అంటుంది. కాబట్టి అమ్మ చేతి అన్నం వెంకటేశ్వరుడు తింటున్నాడు. అంటే ఇప్పుడు వెంకటేశ్వరుడు మనని ఏం నేర్చుకోమని చెప్పాడు? ఒరే మీరు నా దగ్గరికి వచ్చి ముడుపులు ఇచ్చేసి నా దగ్గరికి వచ్చేసి పొర్లు దండాలు పెట్టేస్తే నేను పొంగిపోను. అమ్మని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్చడం అనేటటువంటి ప్రక్రియ ఈ దేశంలో ఆగిపోతే, వృద్ధాశ్రమాలు మూతపడిపోతే, ఎవరి తల్లిని తండ్రిని వాళ్ళు చూసుకుంటే, నువ్వు ఎక్కడ ఉన్నవాడవు అక్కడే ఉండి గోవిందా అన్నా నేను నిన్ను అనుగ్రహిస్తాను. మీ అమ్మని వృద్ధాశ్రమంలో చేర్చి నా దగ్గరికి వస్తే నిన్ను అనుగ్రహించాను. నేను మా అమ్మ చేతి అన్నం తింటున్నాను. నేను ఎక్కడున్నానో మా అమ్మ అక్కడే ఉంది, మా అమ్మతోనే కలిసి ఉన్నాను. అందుకే మీరు చూడండి, భవిష్యోత్తర పురాణం జాగ్రత్తగా చదవండి. ప్రతి కీలక ఘట్టంలో వెంకటేశ్వరుడు తల్లిని కలుపుకుంటూ ఒక మాట చెప్పాడు. తమ్మే మాతా పితా దేవి భ్రాత మతులయేవచ అన్నాడు. అమ్మ నువ్వు నాకు అమ్మవే కాదమ్మా, ఈ అవతారంలో నాకు అన్నైనా తమ్ముడైనా మేనమామైనా తల్లి అయినా తండ్రి అయినా నువ్వే, ఇంకొకళ్ళు లేరమ్మా అన్నాడు. ఎందుకని? ఆవిడకొక్కరికే వరం ఇచ్చాడు కాబట్టి ఆవిడకొక్కటికే ఆ స్థానం ఇచ్చాడు. నందుడు అడగలేదు, ఆయన ఇవ్వలేదు. కాబట్టి భగవంతుని యొక్క అనుబంధాలని అర్థం చేసుకోవడం అనేటటువంటిది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను మీకు నిన్నటి నుంచి విఘ్నేశ్వరుడికి తల్లిదండ్రులతోటి మేనమామతోటి ఉన్న అనుబంధాలు చెప్తున్నాను. అవి పరస్పర పోషకాలు. ఒకళ్ళ వలన ఒకళ్ళు తరించడం అనేటటువంటి మాట ఉండదు. పరమశివుడికి కుమారుడిగా వినాయకుడు వచ్చినా, వినాయకుడు నా కుమారుడని పరమశివుడన్నా, శివుడు శివుడుగా మోక్షప్రదాత, పార్వతి పార్వతిగా మోక్షప్రదాత, వినాయకుడు వినాయకుడుగా మోక్షప్రదాత. రాముడికి తండ్రిగా దశరథుడు వచ్చినా దశరథుడు మోక్షప్రదాత కాడు, దశరథుడు అనుగ్రహప్రదాత కాడు. దశరథుడికి ప్రతిష్ట లేదు, దశరథుడికి దేవాలయాలు కట్టలేదు ఈ దేశంలో. కాబట్టి అనుబంధాలు అర్థం చేసుకునేటప్పుడు కొన్నింటిలోంచి ధర్మం మాత్రమే తీసుకోవాలి. కొన్నింటిల్లోంచి అన్నీ పరబ్రహ్మస్వరూపాలే అయినప్పుడు అన్నిటికీ వేరు వేరు దేవాలయాలు ఉండి అనుగ్రహిస్తాయి. శివుడికి దేవాలయం ఉంటుంది, అమ్మవారికి దేవాలయం ఉంటుంది, విష్ణువుకి దేవాలయం ఉంటుంది, వినాయకుడికి దేవాలయం ఉంటుంది. శివుడి గుళ్ళో వినాయకుడు ఉండొచ్చు, వినాయకుడి గుళ్ళో శివుడు ఉండొచ్చు, అమ్మవారి గుళ్ళో వినాయకుడు ఉండొచ్చు. శ్రీకాళహస్తి క్షేత్రానికి వినాయకుడితో కలిసి అమ్మవారు వాహనం మీద వచ్చింది అని ఇప్పటికీ చెప్తారు పెద్దలు. కాబట్టి ఎవరితో ఎవరు కలిసి ఉన్నారు, ఎవరికెవరు అనుగ్రహించారు, ఎవరికెవరు సాయపడ్డారన్న దానివల్ల ఒకరికన్నా ఒకరు తక్కువ అవ్వడం అన్నది ఉండదు. దానివల్ల లోకానికి ఒక పాఠం నేర్పడం అవుతూ ఉంటుంది. ఎవరికి వారే ఆ స్థాయిలో ఆ మూర్తి మోక్షప్రదాతగా పరబ్రహ్మస్వరూపంగా నిలబడతాడు. అంత మాత్రం చేత మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉపన్యాసాన్ని మీరు అన్వయం చేసి భగవంతుడు అప్పుడప్పుడు తల్లిదండ్రులుగా స్వీకరించిన వాళ్ళందరూ కూడా మోక్షప్రదాతలుగా స్వీకరించడాన్ని ఆర్షవాంగ్మయం అంగీకరించదు. అలా అయితే వినాయకుడి తండ్రి అయిన శివుడికి ఎన్ని దేవాలయాలు ఉన్నాయో రాముడికి తండ్రి అయిన దశరథుడికి అన్ని దేవాలయాలు ఉండాలి. దశరథుడి భార్య అయిన కౌసల్య సుమిత్ర కైకేయులకి కూడా అన్ని దేవాలయాలు ఉండాలి. ఉన్నాయా? ఉండవు. ఎందుకుండవంటే ఒక్కటే కారణం, అప్పుడు ధర్మాన్ని అన్వయం చేస్తాం. రాముడు తండ్రి పట్ల ఎలా ప్రవర్తించాడు, తల్లుల పట్ల ఎలా ప్రవర్తించాడు. రాముడి లాంటి కొడుకున్నందుకు దశరథుడు ఏమయ్యాడు? నువ్వు నీ తండ్రికి కొడుకు అయినందుకు నీ తండ్రి ఉన్నత స్థానాలు పొందేటట్టు పుత్రధర్మాన్ని అలా నెరవేర్చు. అది తెలుసుకోవడం వరకే తప్ప యశోద నేను తల్లిగా ఉండిపోవాలని కోరుకున్నట్టు పురాణంలోనే లేదు. అసలు నాకు తల్లిగా ఉండాలన్న కోరికే మళ్ళీ శరీరం తెచ్చింది. అది లేకపోతే నేను ఐక్యమైపోయి ఉండేదాన్నని బాధపడింది అనడానికి మాత్రం సాక్ష్యాలు ఉన్నాయి పురాణంలో. కాబట్టి భగవంతుని పట్ల ఉండేటటువంటి అనుబంధాల్ని అర్థం చేసుకునేటప్పుడు ఏది ఎక్కడ ఉద్ధరణ హేతువో, ఏది అనుగ్రహ హేతువో, ఏది దేవతాస్వరూపమో జాగ్రత్తగా అర్థం చేసుకుని అన్వయం చేసుకుని ధర్మాన్ని ఎలా ఆచరించాలో అలా ఆచరించాలి తప్ప అక్కరలేని అనవసరపు అయోమయానికి గురి కాకూడదు. కాబట్టి భగవానుడైనటువంటి వినాయకుడికి శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనక శంకరో దేవ
తం వందే కుంజరాననం. ఓ కుంజరాననం అంటే కుంజరహ, ఒక్క ఏనుగుకే అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. కుంజరము అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి కణతల కింద చిన్న చిన్న సొట్టలు ఉంటాయి ఏనుగుకి ఉండి, అందులోంచి మదజలం కారుతుంది. కారినప్పుడు తుమ్మెదలు వాళ్తాయి. తుమ్మెదలు కూడా చమత్కారంగా వాళ్తాయి. ఆడ తుమ్మెదల్ని ముందెళ్ళమంటాయి. ప్రేమతో మదజలాన్ని తాగిస్తాయి. వచ్చి వాళ్తే అది దాని చెవులతో తరువుకుంటుంది. ఆ తరిమినప్పుడు సీతాకోక చిలుకలు మళ్ళీ తుమ్మెదలు లేచిపోతూ ఉంటాయి. అది వినాయకుడి యొక్క విజయం అని చెప్పి దాని మీద అబ్బో ఎన్ని శ్లోకాలు వచ్చాయో లోకంలో. అలా అందమైనటువంటి మదధారలు కారుతూ ఉంటాడు ఆయన. ఆ తంవందే కుంజరాననం, ఏనుగు ముఖమున్నవాడా అని కీర్తించారు. ఏనుగు ముఖం ఉంటే ఏమిటి గొప్పతనం? ఏనుగుకి ఒక లక్షణం ఉంటుంది. పెద్ద పని చెయ్యగలిగినా ఆయనే, చాలా చిన్న పని చెయ్యాలన్నా ఏనుగి. రెండిటి విషయంలోనూ కూడా కౌశలం ఏనుగుది. ఏనుగు ఒక్కదానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది దాని తొండంతో దేవదారు దుంగని ఎత్తి అవతల పారేస్తుంది. కింద పడి ఉన్నటువంటి సూదిని తన చిన్న చిన్న కన్నులతో చూస్తూ తొండంతో పట్టి పైకెత్తి దానికి గుచ్చుకోకుండా మీకు గుచ్చుకోకుండా మీ చేతిలో పెడుతుంది. సూక్ష్మ బుద్ధి. చిన్న పని నుండి పెద్ద పని వరకు చేస్తుంది ఏనుగు. ఏనుగు ఎలా చిన్న పనికి పెద్ద పనికి అవసరమో అలా విఘ్నేశ్వరుడు ఈ పనికి అక్కర్లేదని నువ్వు నిర్ధారించడానికి అవకాశం లేదు. ఏ పనికైనా ఆయన అవసరం. అది కుంజరాననం అన్న మాటకు అర్థం. అంతటి బుద్ధి వైభవం ఉన్నవాడు, లోకంలో ఏ పనినైనా నిర్వహించడానికి సత్తా కలిగినటువంటి వాడు. అసలు విచిత్రం ఏమిటంటే మంచి ముత్యాలు దొరికేటటువంటి అద్భుతమైనటువంటి స్థానాలలో ఒకటిగా చెప్పబడేది ఏది అంటే ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు కుంభస్థలంలో దొరికినటువంటి ముత్యాలు ఏవి ఉంటాయో వాటితోటే మహామహులైనటువంటి వారు ఆభరణాలు చేయిస్తూ ఉంటారు. పరమేశ్వరుడు పార్వతీదేవి మెడలో ముత్యాలహారం వేశాడు. ఎక్కడదా ముత్యాలహారం అంటే గజాసురుణ్ణి సంహారం చేసినప్పుడు ఆయన కుంభస్థలంలో ఉన్న ముత్యాలు చల్లబడితే ముత్యాలు తీసి పేటగుచ్చి పార్వతీదేవి మెడలో వేశాడు. అందరి భర్తల్లా మామూలు ముత్యాలు తెచ్చి నీ మెడలో ఎందుకు వేస్తాను, గజాసుర సంహారం చేశానని. మదించినటువంటి ఏనుగుల కుంభస్థనముల యందు ముత్యాలు ఉంటాయి అని. ఆ ముత్యం ఎక్కడున్నా దానికి ఒక లక్షణం ఉంటుంది. ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని. మీరు ప్రత్యేకించి అమ్మవారి పూజలో అమ్మవారికి చేసేటటువంటి ఉపచారముల వలన ఏ ఉపచారం వల్ల ఏ ఫలితం వస్తుంది అంటే చెప్పడం కొంతవరకు సాధ్యం. అమ్మవారికి చేసే ఉపచారాలలో ఒకే ఒక్క ఉపచారం చెయ్యడం వల్ల ఎంత ఫలితం వస్తుంది అంటే చెప్పడం దుస్సాధ్యమైన ఉపచారం ఒక్కటే. ఏది అంటే అమ్మవారికి సమర్పించేటటువంటి తాంబూలం. ఆ తాంబూలం బాగా పండాలి అంటే అందులో వెయ్యవలసినది ఏది అంటే ముత్యాన్ని కాల్చి దాని నుగ్గు తాంబూలంలో వెయ్యాలి. కానీ జాతి ముత్యాన్ని మీరు కాల్చినటువంటి నుసి సూదితో ఇలా ముట్టించి తాంబూలంలో ఇలా పెట్టాలి తప్ప 2 వేళ్లతో ఇలా పైకెత్తినంత కానీ పొరపాటున వేసి తాంబూలం ఇస్తే నోరంతా పుళ్ళు పడిపోతుంది. అంత వేడి. నీటిలోంచి వచ్చేటటువంటి ముత్యం, చాలామంది నీటిలో ఏదో పుడుతుంది ముత్యం అనుకుంటారు. కాదు, నీటిలో ఉన్న ఒక జంతువు నుండి వస్తూ ఉంటుంది ముత్యం. కాబట్టి ఆ ముత్యాన్ని ఒక్క పిసరు తాంబూలంలో వెయ్యాలి. అందుకే ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని. అటువంటి తాంబూలం అమ్మవారికి ఎవరు సమర్పణం చేశారో దాని వలన ఎంత ఫలితం వస్తుంది అంటే చెప్పడం కష్టం. అమ్మవారు లోకంలో ఎప్పుడైనా ఎవరినైనా మహావిద్వాంసులుగా మార్చాలనుకుంటే తన తాంబూల చర్మణ ప్రసాదంలోంచి ఓ ముద్ద తీసి ఆ భక్తుని యొక్క నోట్లో పెడుతుంది. ఎవరు అమ్మవారి తాంబూలపు పిడచ తిన్నాడో వాడు మహాకవి అయిపోతాడు. మూకశంకరులు అలాగే అయ్యారు. జంబుకేశ్వర క్షేత్రంలో వరదన్ అనేటటువంటి కవి అలాగే అయ్యాడు. అమ్మవారు బీజాక్షరాలు రాస్తేనే ఉజ్జయిన్లో కాళిదాసు గారు అంతటి గొప్పవాడు అయ్యాడు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అంత శక్తి పొందుతారు. దుర్వాసో మహర్షి ఆర్యాదిశతి రచించారంటే అమ్మవారి కామాక్షి అనుగ్రహంతో రచించారు. కాబట్టి అమ్మవారికి చేసేటటువంటి తాంబూల సేవలో అత్యంత ప్రధానమైనటువంటి చూర్ణముగా చెప్పబడేటటువంటి ముత్యం వచ్చేది ఏనుగు యొక్క కుంభస్థలంలోంచే వస్తుంది. అసలు లోకంలో ఒక విచిత్రం ఉంది. ఎన్నో జంతువులు ఉన్నాయి. ఇన్ని జంతువులున్నా ఏ జంతువు కూడా భగవంతుడికి
తాను పూజ పొంది పూజ చెయ్యదు. ఒక్క ఏనుగు మాత్రమే అలా పూజ చేస్తుంది. ఇప్పటికీ మీరు శృంగేరి పీఠానికి, కాంచీపురంలో ఉన్నటువంటి కామకోటి మఠానికి వెడితే కనపడుతుంది. ఉదయం వేళలో శృంగేరి మఠంలో చేస్తారు, సాయంకాలం వేళలో కామకోటి మఠంలో చేస్తారు. కామకోటి మఠంలో ఏనుగుకి పూజ చేసి ఏనుగు పూజ పుచ్చుకుంటుంది, గజ పూజ అంటారు. గోవుకి చేసే పూజ పశు పూజ కాదు, గోపూజ. గోపూజకి గజ పూజకి ఒక భేదం ఉంటుంది. గోవుకి పూజ చేసిన తర్వాత గోవు వెళ్ళిపోతుంది. ఇప్పటికీ కామాక్షి దేవాలయంలో తెల్లవారుజామున సుప్రభాతం అయిపోయిన తర్వాత గోవు వస్తుంది. అమ్మవారి వైపుకి పృష్ఠభాగం పెట్టి నించుంటుంది. నించుంటే పృష్ఠభాగానికి పూజ చేస్తారు, వెళ్ళిపోతుంది గోవు. గజానికి పూజ చేస్తారు, ఏనుగుకి మఠంలో చేస్తారు. చేసినప్పుడు ఏనుగు పూజ చేయించుకుని వెళ్ళదు. ఏనుగు పూజ అంతా పుచ్చేసుకున్న తర్వాత జయఘోష చేస్తుంది. జయఘోష చెయ్యగలిగినటువంటి ప్రాణి మనుష్యుని తర్వాత ఏనుగు ఒక్కటే. ఏనుగు తొండాన్ని పైకెత్తి ఘీంకారం చేసింది అనుకోండి, దాన్ని జయఘోష అంటారు. అందుకే ఈయన ఐశ్వర్యం ఎంత గొప్పది అంటే ఈయన ఇంటి ముందు ఏనుగులు నిలబడి అరుస్తూ ఉంటాయంటారు. విరాటపర్వంలో ధర్మరాజు గారి యొక్క గొప్పతనం చెప్పవలసి వస్తే ద్రౌపదీదేవి అంటుంది, ఈయన ఇంటి ముందు ఏనుగులు గుంపులు గుంపులుగా నిలబడి తొండములు ఎత్తి ఘీంకరిస్తే వాటి మదజల ధారల యందు మహారాజులు నడిచి వెళుతున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు ఒరుసుకుంటే ఆభరణములలో ఉన్న రత్నముల గుండ కింద పడితే అదంతా అందులో పడి జారుగా తయారైంది అంది. అంత గొప్పగా ఏనుగు తాను పూజ అందుకోవడమే కాదు, భగవంతుని ముందు జయఘోష చేస్తుంది. జయఘోష అందుకోవడానికి అర్హులెవరు అంటే ఒక్క శంకర భగవత్పాదులే. అందుకే శంకరాచార్యుల వారి అవతారం మొత్తం మీద శంకర భగవత్పాదులకు ఓటమి అన్న మాట లేదు. అందుకే ఎప్పుడైనా శంకర భగవత్పాదుల మీద భజన చేస్తే, వారి నామం చెప్తే జయ జయ శంకర, హర హర శంకర అంటారు. సాయంకాలం కామకోటి మఠంలో పూజ అంతా పూర్తయిపోతే శంకరాచార్యుల వారి యొక్క చందన పాదుకలు ఉంటాయి, చందన దారువులోంచి చేసిన పాదుకలు. శంకరాచార్యుల వారి పాదుకలు పెడతారు పీఠం మీద. పెడితే ఏనుగొచ్చి ఆ పాదుకలను చూసి తొండమెత్తి ఘీంకారం చేస్తుందంటే జయ జయ శబ్దం చెప్పింది అని గుర్తు. అందుకే ఇప్పటికీ దేవాలయాల ముందు ఏనుగులు నిలబెట్టి ఉంచుతారు. దక్షిణ దేశంలో తమిళనాట, కేరళ రాష్ట్రంలో, కన్నడ దేశాల్లో చాలా ఎక్కువ. మనకి ఆంధ్రదేశంలో ఒక్క తిరుమల లాంటి క్షేత్రాలలో తప్ప పెద్ద పెద్ద దేవాలయాల్లో నిజానికి ఏనుగుల్ని దేవాలయాల ముందు ఉంచేటటువంటి స్థితి మనం చూడట్లేదు. కానీ తమిళనాట చూస్తే ఏ దేవాలయం ముందైనా నిలబడుతుంది. పైగా మీకు జంతువులన్నిటిలోనూ కూడా అది విష్ణువాలయం అయితే ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని, శివాలయం అయితే విభూతి పుండ్రాలు పెట్టుకుని, అలా పెట్టుకోవడానికి వీలుగా విశాలమైన ముఖముతో కలిగినటువంటి భక్తిని ఆవిష్కరించేటటువంటి ముఖమున్న ప్రాణి ఏనుగు ముఖం ఒక్కటే. మీరు ఎక్కడైనా చూడండి, వైష్ణవ క్షేత్రాల్లో ఎంత పెద్ద పెద్ద ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుంటాయో, శైవ క్షేత్రాలకెడితే ఎంత పెద్ద పెద్ద విభూతి పుండ్రాలు పెట్టుకుంటాయో, పెట్టుకుని చక్కగా నిలబడి జయఘోష చేస్తాయి. జయఘోష చేసి ఊరుకోవవి. భగవంతుని మూర్తి ఉంటే భగవన్మూర్తికి, కామకోటి మఠంలో అయితే శంకరాచార్యుల వారి పాదుకలకి అవి చామరాన్ని అందుకుని తమ తొండంతో చామరం వేస్తాయి. అంటే పూజ అందుకుని పూజ చేసేటటువంటి ప్రాణి ఏనుగొక్కటే. గోమాతకి పూజ చేసినా గోమాత తిరిగి పూజ చెయ్యదు. ఎందుకు చెయ్యదంటే గోపూజ పరదేవతా పూజ, గజ పూజ జంతు పూజ. అందుకే గజం పూజ చేసి పూజ పొంది తిరిగి మళ్ళీ పూజ చేస్తుంది. ఏనుక్కి పూజ అంటే పళ్ళు తీసుకెళ్ళి పెడతారు, చక్కగా పళ్ళు అందుకుని నోట్లో పెట్టుకుని తింటుంది. అందుకని తను తిని ఊరుకోదు, జయఘోష చేస్తుంది, ఆ తరువాత అది అందిస్తుంది, చామరం వేసి భగవానుడికి సేవ చేస్తుంది. అంతేకాదు, మహావీరుడైనటువంటి వాడు అని నిర్ణయించడానికి సాముద్రికంలో ఆయన యొక్క నడకని ప్రమాణంగా తీసుకుంటారు. ఆ నడక అంత గొప్ప నడక అని చెప్పవలసి వస్తే ఏనుగు యొక్క నడకతోటే పోలుస్తారు. అందుకే ఆయన నడక గజగతి అంటారు. ఏనుగు ఎంత ఠీవిగా నడుస్తుందో మహారాజులు, పరాక్రమోపేతులైనటువంటి చక్రవర్తులు అలా అడుగు తీసి అడుగు వేస్తే గజగతి అంటారు. సాధారణంగా ఆడదాని నడకతో పోల్చడానికి అవకాశం ఉన్న నడక ఉన్నటువంటి ప్రాణి యొక్క నడకని ఇక మళ్ళీ మగవాడి నడకతో పోల్చరు. హంసగమనము అన్నాను అనుకోండి, హంస నడక అన్నాను అనుకోండి, ఆడదానికే పోలుస్తారు. ఏనుగు నడక
మహావీరుడైనటువంటి వాడి నడకకి పోలుస్తారు గజగతి అని. అలాగే అందంగా నడవగలిగినటువంటి ఆడవాళ్ళ నడకకి కూడా గజగామిని అంటారు. ఏనుగులా నడుస్తోందండి ఆవిడ అంటారు. అందమైన నడక అని చెప్పవలసి వస్తే స్త్రీ పురుషుల ఇద్దరి విషయంలో అన్వయం అయ్యేది ఏనుగు యొక్క నడక ఒక్కటే. అంత గొప్ప నడక కలిగినది. 5 లక్ష్మీ స్థానాల్లో ఒక లక్ష్మీ స్థానం ఏనుగు యొక్క కుంభస్థలం. అందుకే ఏనుగు ముఖం వంక చూస్తే చాలు లక్ష్మీ కటాక్షం వస్తుంది, అలక్ష్మి తొలగిపోతుంది. అందుకని తమ్వందే కుంజరాననం. అందుకు ఏనుగు ముఖంతో ఉన్నాడు. ఏదో చేతకాక సరదాగా ఏనుగు ముఖం పెట్టుకున్నవాడు కాడు. గజముఖాసుర సంహారం జరగాలంటే ఏనుగు ముఖంతో ఉండాలి. అందుకని ఏనుగు ముఖంతో ఉన్నాడు. గజ అంటే జ అంటే జన్మకు, గా అంటే గతిని నేర్పేవాడు కాబట్టి గజముఖంతో ఉన్నాడు. గజ అటు ఇటు వేంటి జగ, ఈ జగత్తు అంతా కూడా నేనే ఉండి ఈ సమస్త భూతములుగా ప్రకటనమయ్యానని చెప్పడానికి గజముఖంతో ఉన్నాడు. కాదు కాదు, ఏనుగొక్కదానికే ఒక లక్షణం ఉంది. మహావీరుడైనటువంటి వాడికి ఎప్పుడైనా గొప్ప సత్కారం ఏమి అంటే ఆ ఏనుగు మీద కూర్చోపెడతారు. అసలు మామూలుగా మీరు అడగక్కర్లేదు, అడగకుండానే అలా కోరుకుంటారు ప్రజలు. శ్రీరామాయణంలో అయోధ్యకాండలో దశరథ మహారాజు గారు అడిగాడు, చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్యః పుష్పితకాననః యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నాడు. నేను చైత్రమాసం ఇది శుభప్రదమైంది, అరణ్యాలన్నీ పుష్పించి ఉంటాయి, రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, ఏమిటి మీ అభిప్రాయం అని అడిగాడు ప్రజల్ని. వాళ్ళు కేవలం పట్టాభిషేకం చెయ్యమని ఊరుకోలేదు. వాళ్ళన్నారు, మాకు ఎటువంటి రాముణ్ణి చూడాలనుందో తెలుసా? ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం, మహాబలవంతుడైనటువంటి రఘువీరుడైనటువంటి రాముణ్ణి మేము ఎలా చూడాలనుకుంటున్నామంటే గజేన మహతాయాంతం రామంఛత్రవృతాననం, ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చుని వస్తున్న రాముణ్ణి మాకు చూడాలనుంది. అంటే ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చుని వస్తున్న రాముడంటే యవ్వరాజ్య పట్టాభిషేకం పొంది యువరాజుగా వస్తున్న రాముడిగా, చక్రవర్తిగా వస్తున్న రాముడిగా, మాకు పరిపాలకుడైన రాముడిగా మాకు చూడాలనుంది. రాముడి చేత పరిపాలింపబడిన రాజ్యం రామరాజ్యం. రామరాజ్యం అంటే రాముడు ఏదో కొత్త సిద్ధాంతాలు పెట్టాడని కాదు దాని అర్థం. రాముడు శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రం ఎలా చెప్పిందో అలా పరిపాలించాడు. అటువంటి రాముణ్ణి ఎలా చూడాలని ప్రజలు కోరుకుంటారంటే ఏనుగు మీద కూర్చుని రాముడు వస్తుండగా చూడాలని ప్రజలు కోరుకున్నారు. అందుకే మా చిన్నతనంలో కూడా పాట పాడుతుండేవారు. చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి పాట నేర్పుతుండేవారు. ఏనుగు ఏనుగు నల్లానా, ఏనుగు దంతం తెల్లానా, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అంటే మేమందరం ఆ పాట పాడి తప్పట్లు కొట్టి మురిసిపోయేవాళ్ళం. అంటే ఏమిటి? ఆ ఏనుగు మీద వస్తున్నటువంటి రాముణ్ణి మానసిక దర్శనం చేయించి, ఒరే ఆ రామనామం రామకథ రాముడు నీకు ఆదర్శమై నీ జీవితం ధార్మికంగా ఉండాలని, ఏనుగు మీద వస్తున్న రాముడు నీకు ప్రభువు కావాలి, నువ్వు ఆయన చేత పరిపాలింపబడేవాడివి కావాలని మేం కోరుకోవాలని చిన్నపిల్లల చేత అలా పాడించేవారు. ఏనుగుకి అన్ని విశిష్టమైనటువంటి లక్షణాలు. అంతేకాదు, ఏనుగుకొక్కదానికే ఒక గొప్పతనం ఉంది. లోకంలో మీరు ఏ ప్రాణినైనా తీసుకోండి, దాని వెంట్రుక అసలు హీయమైనది. ఎవరైనా పెద్దలు భోజనం చేస్తున్నప్పుడు అందులో వెంట్రుక వస్తే ఉత్తరక్షణం ఉత్తరాపోసనం బట్టి లేచిపోవాలి. పూజ చేస్తుండగా వెంట్రుక కనపడితే దాన్ని ముట్టుకుని తీస్తే మళ్ళీ స్నానం చేసి వస్తే కానీ పూజ చేయకూడదు. వెంట్రుక పరమ దూష్యం. వెంట్రుకంత దూష్యమైన పదార్థం ఇంకొకటి లేదు. వెంట్రుక తర్వాత మళ్ళీ అంత దూష్యమైన పదార్థం గోరు. కానీ లోకంలో రెండే 2 జంతువులు ఉన్నాయి. ఒకటి వెంట్రుక గొప్పది, ఒకటి గోరు గొప్పది. వెంట్రుక గొప్పదైన ప్రాణి ఏనుగు, గోరు గొప్పదైన ప్రాణి పెద్ద పులి. అందుకే మీరు ఇప్పటికీ గురువాయూరులో ఉన్న బాలకృష్ణుడిని చూస్తే పులిగోరు మెళ్ళో వేసుకుని పిల్ల జమీందారు అని ఉంటాడు. తాతగారు మనవడు పుట్టి వంశాభివృద్ధి అయింది, నాకు మనవడు పుట్టాడంటే తాతగారు పరమ సంతోషంతో చేయించే కానుక ఏమిటంటే పులిగోరున్న బంగారు గొలుసు చేయిస్తాడు. ఎందుకంటే పులిగోరు మెళ్ళో ఉంటే అది రక్షణ. ఆ దుష్టమైనటువంటి గ్రహముల యొక్క చూపుని విరుస్తుంది. మళ్ళీ అటువంటి శక్తి కలిగినది ఏది అంటే ఏనుగు. ఏనుగు యొక్క వెంట్రుక తీసి ఉంగరంలో చుట్టుకుని ఆ ఉంగరాన్ని చేతికి పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఆ ఉంగరం ఏం చేస్తుందంటే ఏనుగు వెంట్రుక ఉంగరంలో ఉన్నంతసేపు దృష్టి దోషాన్ని విరిచేస్తుంది. అలాగే దుష్టమైనటువంటి గ్రహముల యొక్క చూపు పడితే ఆ చూపుని విరుస్తుంది. అది ఏనుగు శరీరం నుంచి తీసేసిన బంగారానికి చుట్టి పెట్టుకున్న
బంగారంలో ఉన్నటువంటి రాతికి కింద చుట్టి పెట్టి కనపడకుండా పెట్టుకున్నా దానికి దృష్టి దోషాన్ని నివారణ చేసే శక్తి ఉంది. అటువంటి ప్రాణి ఏనుగొక్కటే. ఎన్నో విచిత్రములు కలిగినటువంటి ప్రాణి ఏనుగొక్కటే. అంత బుద్ధి వైభవము కలిగినటువంటి ప్రాణి ఈ లోకం మొత్తం మీద ఏనుగొక్కటే. అంత క్రమశిక్షణ కలిగిన ప్రాణి. ఇవన్నీ ఒకెత్తైతే ఏనుగు యొక్క గొప్పతనానికి చెప్పడానికి కారణం ఒకెత్తు. లోకంలో బలం ఏమైనా చెప్పవలసి వచ్చిందనుకోండి, ఏనుగంత బలం అండి వాడికి అంటారు. భీముడి బలం చెప్పవలసి వచ్చిందనుకోండి, ఎన్ని ఏనుగుల బలం అన్నదంతో చెప్తారు. 1000 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, 10,000 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, 1,00,000 ఏనుగుల బలం ఉన్నవాళ్ళని హనుమ రామాయణంలో సుందరకాండలో చెప్తారు. వచ్చే సుగ్రీవ సైన్యం యొక్క బలం గురించి చెప్పవలసి వస్తే ఏనుగు యొక్క బలంతో చెప్తారు. ఇంత బలాన్ని పొందేటటువంటి ఏనుగు ఏం తింటుంది అంటే పరమసాత్వికమైనటువంటి కేవలం శాకాహారాన్ని మాత్రమే తింటుంది. అసలు తన జీవితం మొత్తం మీద మాంసం అన్నది ముట్టుకోదు ఏనుగు. ముట్టుకోకుండా సాత్వికమైనటువంటి శాకాహారం తింటుంది. తన జీవితం మొత్తం మీద శాకాహారం ముట్టుకోదు సింహం. గ్రాసము లేక సృక్కినను జీర్ణతృణంబు మేయునే అని గడ్డి పరక కూడా ముట్టుకోదు ఏనుగు సింహం. అటువంటి సింహానికి ఎవరి మాంసం ఇష్టం అంటే ఏనుగు కుంభస్థలంలో ఉన్న మాంసమే సింహానికి ఇష్టం. అంటే పుట్టినప్పటి నుంచి శాకాహారం తిని బతికినటువంటి ప్రాణి మాంసం మాంసాహారికి ఇష్టం. అసలు లోకంలో బలం ఎక్కడి నుంచి వస్తుంది, బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శాకాహారంలోంచి అని తీర్పు చెప్పిన ప్రాణి, లోకంలో సమతౌల్యాన్ని పాటించి అహింసని ప్రబోధం చేసిన ప్రాణి, నీ తోటి ప్రాణిని చంపి తినకురా అని ప్రబోధం చేసిన ప్రాణి ఏనుగొక్కటి. కాబట్టి అది శాకాహారమే తింటుంది. శాకాహారం తిని అంత బుద్ధి వైభవాన్ని పొందుతుంది. ఎన్ని విశేషాలు! అసలు ఆ ఏనుగే లోకంలో ఎన్నో అద్భుతాలను సృష్టించింది. అసలు భాగవతం మొత్తం మీద నిత్యపారాయణ యోగ్యత కలిగేటట్టుగా శరణాగతి చేసి శ్రీ మహావిష్ణువుని భూమి మీదకి తీసుకొచ్చింది ఏనుగే. అందుకే భాగవతంలో ఎన్నో స్కంధాలలో ఎన్నో కథలు తెలియని వాళ్ళు ఉంటారు. రంతిదేవుడి కథ తెలుసా అంటే తెలియకపోవచ్చు, ధ్రువోపాఖ్యానం తెలుసా అంటే తెలియకపోవచ్చు, దక్షయజ్ఞం తెలుసా అంటే తెలియదండి అనేవాళ్ళు ఉండొచ్చు, సుయజ్ఞోపాఖ్యానం తెలుసా అంటే తెలియదనొచ్చు, గజేంద్ర మోక్షణం తెలుసా అంటే నాకు తెలియదండి అని ఎవరనరు. ఇంతమంది భాగవతుల కథలు తెలియవేమో కానీ ఒక ఏనుగు యొక్క కథ మాత్రం అందరికీ తెలుసు. ఏనుగు వాహనంగా భగవంతుణ్ణి మోస్తుంది, తన మీద పెట్టుకొని ఎవ్వరూ లేకపోయినా సరే పరమక్రమశిక్షణగా భగవన్మూర్తి ఒరగకుండా తీసుకెడుతుంది. తీసుకెళ్ళడమే కాదు, ఏనుగుకొక్కదానికే ఒక లక్షణం ఉంటుంది. తన ప్రాణం పోయే వరకు యజమానిని కాపాడుకుంటుంది. ఆ లక్షణం ఉన్నది ఏనుగు ఒక్కటే. అందుకే చక్రవర్తులందరూ ఏనుగు మీద కూర్చుని యుద్ధం చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఒకవేళ ఏ కారణం చేతనైనా వాళ్ళు స్పృహ తప్పిపోయినా ఏనుగు తన తొండంతో శత్రు సైన్యాన్ని పరిమారుస్తూ కాళ్ళ కింద పెట్టి తొక్కుతూ అతివేగంగా ఆ రాజుని కోటలోకి తీసుకొచ్చి దింపేస్తుంది. మన దేశంలోనే మహానుభావుడు రాజపుత్రుల్లో మహావీరుడైనటువంటి రాణా ప్రతాప్ సింగ్ ఒకానొకప్పుడు మహమ్మదీయ సైన్యంతో యుద్ధం చేస్తున్నప్పుడు స్పృహ తప్పి ఒరిగిపోయాడు. ఒరిగిపోతే ఆయన్ని వెనక్కి తీసుకొచ్చినటువంటి ప్రాణి ఒక గుర్రం. ఏనుగు తేవడం తేలిక, ఇంకా పైన అంబారీ ఉంటుంది. గుర్రం తేవడం మరీ కష్టం, జారిపోతాడు. గుర్రం తన మీద పడిపోయిన రాణా ప్రతాప్ సింగ్ కింద పడిపోకుండా కాసుకుంటూ దౌడు తీసి అంతఃపురానికి తీసుకొచ్చింది. రాణా ప్రతాప్ సింగ్కి ప్రాణభిక్ష పెట్టిన గుర్రం చేతక్ కనుక ఆ చేతక్లా అది ఎక్కిన వాడిని కాపాడుతుందని చెప్పడానికి బజాజ్ కంపెనీ వాళ్ళు ఆ పేరు దత్తత తీసుకుని చేతక్ అని కొన్నాళ్ళు స్కూటర్లు పెట్టారు. ఈ దేశంలో అంత గొప్ప ప్రఖ్యాతి పొందినటువంటి వాటిల్లో గుర్రాలు, ఏనుగులు ఉన్నాయి. అందుకే అశ్వపూజ, గజపూజ, గోపూజ పూజలు ఉన్నాయి. భగవంతుణ్ణి తీసుకొచ్చి నిలబెట్టి ఆ శరణాగతి ప్రతిరోజు ఉదయం పారాయణ చేసుకునే యోగ్యంగా తీసుకొచ్చిన ప్రాణి ఏనుగొక్కటే గజేంద్ర మోక్షణంలో. గజేంద్ర మోక్షణంలో ఒక్క పద్యం కూడా రాని వాళ్ళు లోకంలో ఎక్కడ ఉండరు. అంత గొప్ప ప్రాణి ఏనుగు. అసలు ఏనుగు దాని వైభవము అని ఒక ఉపన్యాసం చెప్పమంటే కొన్ని నెలలు చెప్పవలసి ఉంటుంది. అంత గొప్ప ప్రాణి. ఇన్ని గొప్పతనాలు ఉన్నటువంటి ప్రాణి తన కొరకు అని తాను చేసుకునేది కన్నా లోకం కోసం అది చేసేటటువంటి ఉపకారాలు అనితర సాధ్యమైనవై ఉంటాయి. శరీరానికి బలమన్నా ఏనుగే, బుద్ధిశక్తి అన్నా ఏనుగే, క్రమశిక్షణ అన్నా ఏనుగే.
క్రమశిక్షణ అంటే ఇంకా ఎటువంటి క్రమశిక్షణ అంటే ఏనుగుది. మీరు అరుణాచలం లాంటి క్షేత్రాలకి వెంకటాచలానికి వెళ్ళి చూడండి, ఏనుగు కదలకుండా ఉండలేదు. దాని తొండం ఊపుతూ ఉంటుంది, కాళ్ళు కదుపుతూ ఉంటుంది అటు ఇటు, ఆ పొట్ట ఊపుతూ ఉంటుంది. మావటివాడు సన్నగా ఉంటాడు, ఆ తీసుకొచ్చి అంకుశాన్ని దాన్ని ముందరి కాళ్ళ ముందు పెడతాడు, పెట్టి తాను కూర్చుంటాడు పక్కన. కూర్చుంటే దానికి ఎంత క్రమశిక్షణ అంటే అది కాలిలా పైకెత్తుతుంది, వెనక్కిలా ఆడిస్తుంది తప్ప ముందుకి మాత్రం వెయ్యదంటే అంకుశం పెట్టాడంటే దాటద్దని గుర్తు, వెళ్ళదిగా వెనక్కి ఊపుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి వెంకటాచలం అరుణాచలం లాంటి క్షేత్రాల్లో తిరుత్తని వెనక్కి ఊపుతుంది తప్ప ఇక ముందుకు వెయ్యదు. ఒక్కసారి కట్టడం అలవాటు చేస్తే ఏ ప్రాణికైనా మళ్ళీ దాన్ని కట్టాలంటే మీరు మళ్ళీ పరిగెత్తికెళ్ళి దాన్ని పట్టుకు తీసుకొస్తూ ఉండాలి, అప్పుడప్పుడు పారిపోతాయి కట్టిప్పగానే. ఒక్క ఏనుగు మాత్రం కట్టు విప్పేసినా సరే తన శాలలోకి తాను వెళ్ళిపోతే ఆ ఏనుగు ఇనప గొలుసుని మావటి ఎత్తి కాలుకి కట్టడం కష్టమని, బరువుగా ఉంటుందని తన కాలు తాను ముందుకు చాపి ఇనప గొలుసునెత్తి మావటి చేతికిచ్చి కట్టేయమంటుంది. తనని కట్టడానికి తానే గొలుసు అందిస్తుంది. భగవంతుడు మన చేత కట్టబడడానికి మనకి భక్తి పాశాలు అందించినట్టు ఏనుగు తనని కట్టే గొలుసు తానే అందించేసి అంకుశాన్ని దాటకుండా నిలబడుతుంది. క్రమశిక్షణ అన్న మాటకు మారు పేరు ఎవరంటే వినాయకుడు. ఈ దేశంలో క్రమశిక్షణ రావాలంటే వినాయకుడు యొక్క ఉపాసన జరుగుతూనే ఉండాలి. 10 మందిని క్యూలో నించోండ్రా అంటే నించోరు, వెనకవాడిని ముందువాడు దాటి వచ్చేస్తుంటాడు. ప్రతి చోట వినాయక విగ్రహాలు పెట్టి వాడలా ఇప్పటికే ఎటు చూసినా వినాయక నవరాత్రులు వస్తే వీధికి 4 పందిళ్ళు కనబడుతున్నాయి. వీధికి 50 పందిళ్ళు వచ్చే రోజులు రావాలి. వచ్చి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎంత బాగా జరిగితే, విఘ్నేశ్వరుణ్ణి ఎంత ఆరాధనా భావంతో మనం కొలిస్తే, పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వినాయకుడికి నమస్కారం చెయ్యకుండా ఏ పని చెయ్యకుండా అలవాటు చేసుకున్ననాడు తమ్మందే కుంజరాననం. ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఆయనకి ఇది ఇవ్వాలని లేదు. నమస్కారం అంటే ఇలా అంటే చాలు. ఈశ్వర 5 జ్ఞానేంద్రియాల్ని 5 కర్మేంద్రియాల్ని 11వదైన బుద్ధి స్థానాల్ని 11ంటిని మీ పాదముల దగ్గర సమర్పిస్తున్నాను అని ఒక్కసారి భంగిమ పెడితే చాలు, నేనున్నాను అని ఆదుకుంటాడు. అంతటి మహామూర్తి. అందుకే నీటిలో కొట్టుకుపోయే ప్రాణుల్ని కూడా ఏనుగే రక్షిస్తూ ఉంటుంది. ఏనుగు యొక్క క్రమశిక్షణ మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఎప్పుడైనా మావటి వాళ్ళని అడిగి చూడండి, చెప్తారు. ఏనుగు వెనక నుంచి వస్తోంది అనుకోండి, మీరు చూసుకోకుండా నిలబడ్డారనుకోండి, ఏనుగుకో లక్షణం ఉంటుంది. క్రమశిక్షణకి మారు పేరై అది కాలు పెట్టి తొక్కదు. దానికి తెలుసు తన కాలుతో తొక్కితే ఇంక అవతలవాడి కాలు పనికిరాదని. తొండంతో తోస్తే ముందుకు పడిపోతాడని తెలుసు. అది చక్కగా చుట్ట పెట్టి ఎత్తి పక్కన దింపి వెళ్ళిపోతుంది. మీరు ఎన్నో చోట్ల చూడండి. ఏనుగుకి క్రమశిక్షణే కాదు, ఏనుగు చిలిపితనం కూడా అంత అందంగా ఉంటుంది. అసలు చిలిపితనం అంటే పిల్లల చిలిపితనం అంతా మీకు ఏనుగులోనే కనపడుతుంది. శృంగేరిలో నేను ఒకసారి చూశాను, ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకుని వెళ్ళిపోతుంటే చటుక్కున చమత్కారంగా ఇలా వెళ్ళిపోనిచ్చి అక్కడ దాకా వెళ్ళాక ఇటు తిరిగి ఇలా పువ్వులు తీసేస్తుంది, కొప్పులోంచి తీసి తన కుంభస్థలం మీద వేసుకుంటుంది. ఎన్ని చిలిపితనాలతో చేస్తుంటుందో, ఎంత చమత్కారంగా ఉంటుందో. అసలు ఈ దేవతాతత్వాల్ని చెప్పాలంటే ఏనుగునే అడ్డుపెట్టి చెప్తారు. కరిమింగిన వెలగపండు ధరణిని సుమతి అని. ఏనుగు వెలగపండు కానీ మింగిందా ఇక మళ్ళీ వెలగపండే బయటకు వచ్చేస్తుంది. తిన్నప్పుడు ఏ వెలగపండు తిందో బయటికి విడిచిపెట్టేసినప్పుడు అదే వెలగపండు. కానీ వదిలిపెట్టిన వెలగపండు విప్పి చూస్తే లోపలే ఉండదు, పైన డొప్పలాగే ఉంటుంది, గుజ్జు తినేస్తుంది. లక్ష్మి భగవంతుడు ఐశ్వర్యాన్ని ఇచ్చినా అలాగే ఇస్తాడు, తీసేసినా అలాగే తీసేస్తాడని చెప్పాలంటే ఉపమానం ఏనుగు తిన్న వెలగపండు ఒకటే. ఇంకా చమత్కారం ఏంటంటే చాలా పెద్ద పెద్ద వ్రతాలు ఏమైనా చేయవలసి వచ్చిందనుకోండి, అప్పుడు గోమయంతో పాటుగా ఏనుగు లద్దె తీసుకొచ్చి అలుకుతారు. అందుకే ఇప్పటికీ తిరుమలలో గజశాల దగ్గరికి వెళ్ళి కొంచెం ఏనుగు లద్దిస్తారేంటని ఓ చిన్న పొట్లం కట్టుకు తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకని అడగండి. మా ఇంట్లో లక్షవత్తుల నోమండి, ఆ ప్రాంగణాన్ని ఏనుగు లద్దెతో అలకాలంటారు. పెద్ద పెద్ద నోములు పెద్ద పెద్ద వ్రతాలు చూస్తే ఏనుగు లద్దెతో అలుకుతారు, అలికితే పవిత్రం అవుతుంది. అంత గొప్ప ప్రాణి. అసలు ఒక ఏనుగులో ఎన్ని విశేషణాలు ఉంటాయో, ఇన్ని విశేషణాలు ఒక సామాన్యమైన ఏనుగులో ఉంటే
ఆ ఏనుగు తెచ్చి నీ ఇంటి ముందు పెట్టుకోగలవా? ఏనుగు ఉన్న చోటికి రోజు వెళ్ళగలవా? అక్కర్లేదురా, నీ ఇంటికి నేనే వస్తున్నానని విఘ్నేశ్వరమూర్తి అయ్యి వచ్చాడు. ఏమండి మా ఇంట్లో ఫోటో ఆ గదిలో ఉండిపోయిందండి, ఎలా అంటావేమోరా, ధ్యానం చెయ్యి, శుక్లాంబరధరం విష్ణుమ్మను అగజానన పద్మార్కమ్మను, చాలు నిన్ను అనుగ్రహిస్తాను. అది కూడా కాదంటావా, ఇంత పసుపు తీసి ఇలాను, పూజామందిరం అంటే పసుపు లేకుండా ఉండదు, పసుపే లక్ష్మి, లక్ష్మియే పసుపు మంగళద్రవ్యం. ఇలా నీళ్లు రాసి నొక్కి బొట్టు పెడితే విఘ్నేశ్వరుడు అయిపోతాడు. మా అమ్మ నన్ను అలాగే కదూ ముందు చేసింది, ఒంటికున్న పసుపు నలిచి అక్కడ పెట్టింది, నేను పుట్టాను కాబట్టి ఇప్పుడు పసుపు నలిపితే అలాగే వస్తానని వస్తాడు. కాబట్టి ఆయనంత సులభుడు లోకంలో లేడు. ఆఖరికి విఘ్నేశ్వరుడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పిండితో ముద్ద చేస్తే వస్తాడు. చలివిడి ఆయనకి నైవేద్యం పెడతారు, అదే చలివిడి ఇంత ముద్ద అక్కడ పెట్టి బొట్టు పెడితే విఘ్నేశ్వరుడు ఆవాహనం అవుతాడు. పైగా తెల్లగా ఉంటాడు కాబట్టి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం, చంద్రుడి కాంతితో ఉంటాడు. చలివిడితో చేసినటువంటి విఘ్నేశ్వరుడు బాగుంటాడు కూడా శ్లోకం చెప్పుకోవడానికి. కాబట్టి ఎంతో అందంగా ఉంటాడు. ఇన్ని వైభవాలు కలిగినటువంటి విఘ్నేశ్వరుడి అనుగ్రహం పొందడానికి మనమంటూ చెయ్యవలసింది ఏమీ లేదు, ఒక్క నమస్కారం చేయడమే. ఎప్పుడో ఏడాదికి 9 రోజులు మాత్రమే చేసి మరిచిపోవడం కాదు. ఆ విఘ్నేశ్వరుణ్ణి మనసులో ఉంచుకుని ప్రతిరోజు ఆయనకొక్క నమస్కారం చేస్తే మహానుభావుడు మనకి ఉన్నటువంటి ఛిద్రములన్నీ తీసేస్తాడు. ఎందుకు ఆవిర్భవించాడో తెలుసా? భాద్రపద శుక్లపక్ష సవితి నాడు. ఏం చేతకాని వాడే ఈ తిథి నాడు రాలేదు ఆయన. దీనికి ముందంతా వర్షాలు పడతాయి. వర్షాలు పడితే అరణ్యం అంతా చెట్లు తీగలు పెరిగిపోతాయి. కుందేళ్ళు, జింకలు ఇలాంటివన్నీ అలా పడుకుని ఉంటాయి. ఎందుకంటే వెళ్ళడానికి చోటు లేదు, తీగలు అల్లుకుపోయి దారి లేక కూర్చుంటాయి. ఎవరు రావాలని కోరుకుంటాయంటే ఏనుగు రావాలని కోరుకుంటాయి. ఏనుగు ఏం చేస్తుందంటే ఇప్పుడు అవన్నీ కొరకడం తినడం చేయదు, ఏనుగు వెళ్ళిపోతుందంతే. ఏనుగు ముందు వెళ్ళిపోయింది అనుకోండి, దాని శరీరం వెళ్ళిపోతుంటే తీగలు, చిన్న చిన్న చెట్లు అన్ని తొక్కేస్తుంది, ముళ్ళు తొక్కేస్తుంది, పట పట విరిచేస్తుంది, దోవ చేసేస్తుంది. ఏనుగెళ్ళిన త్రోవలో జింకలు, లేళ్ళు, కుందేళ్ళు, చెవులు పిల్లలు పరిగెత్తుకెళ్ళి దుంపలు, ఆకులు అన్నీ తింటాయి. ఏమీ అక్కర్లేదు, ఏనుగు ముందెడితే తీగలు తెగిపోయినట్టే. విఘ్నేశ్వరుడు ముందు పెట్టుకుంటే సంకటాలన్నీ తొలగిపోతాయి, సిద్ధులు కలుగుతాయి. ఇది చెప్పడానికే భాద్రపద శుక్ల సవితి నాడు విఘ్నేశ్వరుడు యొక్క వ్రతం చేయమన్నారు. అంతటి మహానుభావుడు. నేను ఏం చెప్పను, ఇలా చెప్తూ పోతే అదేం అయ్యేదా ఏమి? ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. సంతోషంతో పరవశంతో ఆయన గురించి చెప్పుకున్న ఒక్క మాట చాలు, సమస్తమైన కామితములను ఈడేరుస్తుంది ఆయన యొక్క అమృత దృక్కుల చేత. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.